హాలీవుడ్ హీరోయిన్లకే చుక్కలు చూపిస్తున్న ఇండియన్ బ్యూటీ ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ అమ్మాయి తనదైన నటనతో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. అతి తక్కువ సమయంలోనే సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు కోట్లకు యజమానిగా మారింది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరంటే, ప్రజలకు వినోదాన్ని అందించే మార్గాలలో సినిమా ఒకటి. ఎప్పుడూ సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమాల్లో హీరోలతో పాటు కొందరు హీరోయిన్స్ కూడా భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు. అలాగే ఓ రేంజ్లో పారితోషికం తీసుకుంటారు. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి ఎవరో తెలుసా? దీపిక పడుకొనే, ఆలియా భట్ అనుకున్నారంటే మీరు పొరబడినట్లే. ఒక్కో సినిమాకి 40 కోట్లు తీసుకునే ఈ భామ బీహార్ రాష్ట్రంలో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదు, ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా. బాలీవుడ్లో హీరోయిన్ల పారితోషికాన్ని పెంచడంతో కీలక పాత్ర పోషించిన ఆమె బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లోనూ సత్తా చాటుకుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారము మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకు 40 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అయితే కేవలం హాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ రేంజ్లో రెమ్యునేషన్ తీసుకుంటుంది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నప్పుడు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఒక్కో సినిమాకు 14 నుంచి 20 కోట్లు తీసుకుంటుంది. ప్రియాంక చోప్రా 2002లో విజయ్ సరసన తమిజన్ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ప్రియాంకకు ఇదే మొదటి సినిమా. ఆ తర్వాత వరుస హిందీ సినిమాల్లో నటించింది. బర్ఫీ, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ, దిల్ తడగ్నే దో వంటి చిత్రాల్లో నటించింది. ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం బేవాచ్ ఘన విజయం సాధించింది. ఇది 2017లో విడుదలైంది. ఆ తర్వాత ఏ కిడ్ లైక్ జెక్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, వి ఆర్ హీరోస్, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్, లవ్ అగైన్ వంటి చిత్రాల్లో నటించింది. తనకంటే చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుంది. వారి వివాహం ఉమైద్ భవన్ అనే ప్యాలెస్ లో జరిగింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఆస్తి దాదాపు 650 కోట్లు. ఒక ప్రైవేట్ జెట్, అమెరికాలో 2 బంగ్లాలు, వివిధ లగ్జరీ కార్లకు యజమాని.